అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా కృష్ణ పరమాత్ముల వారికి, అర్జున వారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి, జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. భగవద్గీత వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఇంతవరకు మనం భగవద్గీతలో 10 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము. అంటే ఇంతవరకు 6 నుంచి 10 వరకు, 7 నుంచి 10 వరకు పరమాత్మ అంటే ఎవరు, ఆయన తత్వము, ఆయన గుణాలు, తర్వాత విభూతుల గురించి, అక్షర బ్రహ్మయోగంలో బ్రహ్మం గురించి చెప్తాను మొత్తంగా అని ఆ చాప్టర్ లో, తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగం అంటే ఏమిటి, విభూది యోగం అంటే ఆయన విభూదుల గురించి చెప్తూ వచ్చాడు. కొన్ని జన్మలు అంటే ఎన్నో జన్మలు ఉన్నాయి, కొన్ని జన్మల్లో కొన్ని విభూదుల గురించి, ఆయా జన్మల్లో నేను ఎక్కడెక్కడ జన్మ తీసుకున్నాను అని ఆ విభూదుల గురించి ఇవన్నీ అర్జునికి చెప్తున్నాడు. అంటే అర్జునికి ఒక్కొక్క డౌట్ వచ్చినప్పుడు, తెలుసుకోవాలన్న ఆసక్తి వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇంతవరకు థియరీ తెలుసుకున్నాడు, ఇప్పుడు ప్రాక్టికల్ అంటే విశ్వరూప దర్శనం అంటే ప్రాక్టికల్ తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇంతవరకు మరణం అంటే ఏంది, జననం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, కర్మ అంటే ఏంటిది, ఎందుకు దుఃఖం వస్తుంది, అలాగే గుణాలు, దివ్యత్వము, చైతన్యము, ఆత్మ పరమాత్మ, కులాలు, వర్ణాలు, అలా అంత జ్ఞానం తీరి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో పేర్లోనుంది విశ్వరూప దర్శన యోగము అని చెప్పని. అంటే ఆయన గురించి విన్నాడు కదా, చూడాలని అనుకుంటున్నాడు. అదే ఈ అధ్యాయము 1 నుంచి 4వ శ్లోకం వరకు తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్త్వయోక్తం వచస్తేన మోహోऽయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्षा माहात्म्यमपि चाव्ययम् एवमेतत्यथा तत्त्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम मन्ये यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మనమవ్యయం. ఇక్కడ 1వ శ్లోకంలోన అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వల్ల నా అజ్ఞానము, మోహము తొలగిపోయింది. అంటే ఇంతవరకు ఎంతో నాలెడ్జ్ ఇచ్చాడు కదా, మొత్తంగా చెప్పాడు కదా, నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన విభూదులు, కొన్ని జన్మలు అంటే ఆ కాంతి, ఆ చైతన్యం గురించి చెప్తూ ఉన్నాడు. దాని గురించింది మొత్తంగా చెప్తున్నాడు. అంటే ఇంతవరకు కూడా చెప్పాడు, ఏంటిది ఈ గోప్యమైనది, ఇంతవరకు ఎవ్వరికి తెలియనిది నీకు చెప్తూ ఉన్నాను అని అన్నాడు. అలాగే ఆధ్యాత్మిక విశేషాల గురించి కూడా ఉపదేశించితివి అంటే ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. దీనివల్ల నాకేం జరిగింది అంటే మోహం తొలగిపోయింది, అంటే నా అజ్ఞానము తొలగిపోయింది, అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్తున్నాడు. 2వ శ్లోకంలోన, ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి సవిస్తారంగా వింటిని, అట్లే శాశ్వతమైన నీ మహిమల గురించి కూడా వింటిని అని చెప్తున్నాడు. అంటే ఏదైతే తెలుసుకున్నాడో
దాని గురించి వివరణ చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ శ్లోకంలోన రెండో శ్లోకంలోన. అంటే ప్రాణుల ఉత్పత్తి అంటే పుట్టించేది నేనే, తర్వాత లయం చేసుకునేది నేనే అని చెప్పాడు. తర్వాత శాశ్వతమైన నీ మహిమలు అంటే ఇంతవరకు ఎన్నో జన్మలు తీసుకున్నాడు కదా భగవానుడు. ఆ మహిమలు అంటే దాని వెనక ఉన్న రహస్యము, తర్వాత అది ఎలా జ్ఞానంగా మార్చుకున్నాడు, ఎలా ఒక్కొక్క జన్మ ఎత్తుతూ దాన్ని విభూదులను దివ్య విభూదులుగా మార్చుకున్నాడు. ఈ మహిమలన్నీ కూడా నేను విన్నాను. ఓ పరమేశ్వర, నువ్వు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షంగా చూచుటకు కుతూహల పడుచున్నాను. అంటే ఇదంతా చెప్పింది ఏమైనా తప్ప అంటే కాదు, మొత్తం సత్యమే. అంతా తెలుసుకున్నాను. ఎక్కడ ఒక్కించైనా ఆవగింజైనా నాకు సందేహం ఉందా అంటే ఏ సందేహము లేదు. కానీ ఓ పురుషోత్తమ అంటున్నాడు, అంటే జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణేశ్వర సంపన్న రూపము అంటే ఇన్ని జన్మలు ఎత్తాడు కదా. ఎన్నో దివ్యత్వాన్ని పొందాడు, ఎన్నో సగుణాలను, ఆ దివ్యత్వాన్ని, ఆ రూపాన్ని, ఆ లీలా వినోదాన్ని ఎన్నో తెలియచేశాడు కదా. వాటన్నిటినీ ఒక్కసారి ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? జ్ఞానం, జ్ఞానాన్ని పొందాడు. ఐశ్వర్యం అంటే మన గుణాలు, సంపదలు, ఇవన్నీ కూడా పొందాడు. శక్తిని, ఎలా శక్తిని సాధించాడు అంటే కొన్ని జన్మల్లో చెప్పాడు, ఋషులుగా తీసుకున్న జన్మలు చెప్పాడు, అన్ని చెప్పాడు కదా. దాంట్లలో ఆ జన్మలో ఎలా తీసుకున్నాను ఆ శక్తులనన్నిటినీ ఒక అనుభవంగా తీసుకున్నాను అని చెప్పాడు. దాని గురించి బలం గురించి, తర్వాత వీర్యం గురించి, అలాగే తేజోమహితమైన అంటే తేజస్సు అంటే ఆ చైతన్యం ఎలా ఉంది, ఎంత తేజస్సుగా మార్చుకున్నాడు, ఇవన్నిటిని కూడా నాకు ఒక్కసారి చూడాలని అనుకుంటున్నాను. మరి అంతే కదా, మనకొకటి విన్నాం అనుకోండి, అది మనకు అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, తెలుసుకున్నప్పుడు చూడాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇది ఏంటిదంటే నాకు కూడా ఫస్ట్ లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసార్ బుక్స్ చదివాను. తర్వాత క్లాస్ లో మాస్టర్స్ చెప్తూ ఉండేవాళ్ళు కదా. విన్నప్పుడు ఒక మాట పత్రిసారదే నేను విన్నాను అన్నట్టు, ప్రతి ఒక్కరు కూడా అన్ని జన్మలు చూసుకోవాలి, అన్ని జన్మల్లోని జ్ఞానాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్క మాస్టర్ అని అన్నాడు. అప్పుడు నాకు నిజంగా అనిపించింది, అవునా. అంటే అంతవరకు ఏది మామూలుగా ధ్యానం కళ్ళు మూసుకొని చేయడము, ఆరోగ్యంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటామని అనిపించేది కదా. ఎప్పుడైతే నాలెడ్జ్ వింటూ ఉంటామో ఒక గురువు ద్వారా, అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలుసుకోవాలన్న కుతూహలం ఏర్పడుతుంది. అప్పుడు ఓహో నిజమేనా, ఇన్ని జన్మలు ఉంటాయా, మనలో కూడా దైవత్వం ఉందా, ఇవన్నీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, తెలుసుకోవాలని చెప్పి అనిపించి ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము, సాధన చేస్తూ ఉంటాము, జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. అలా నిజం చెప్పాలంటే నాకు కూడా ఇది విన్నప్పుడు అలానే అనిపించింది. ఈ విశ్వరూప దర్శనం మొత్తం కూడా విన్నప్పుడు అవును నిజమే, ఎన్ని జన్మలు ఉన్నాయి. ఇప్పుడు మనం వంశీశారదానికో సద్గురు మూమెంట్ లోకి వచ్చాము, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చారు. ఇప్పుడున్న మనము ఎవరమైనా సరే ఏ తప్పు చేసి ఉండం, దైవం మీద భక్తి ఉంటుంది, దైవానికి విరుద్ధం ఉంటామా లేదు, సేవలో ఉంటామా ఉంటాము. అంటే కొన్ని అర్థం కాక కుటుంబాన్ని కానీ వ్యక్తులను కానీ తప్పుగా అవగాహన చేసుకున్నాం. ఎప్పుడైతే నా వాస్తవానికి నేనే కారణం అని చెప్పి తెలుసుకున్నామో అప్పుడు ఏమైంది, ఎదుటివాడిని నిందించడం ఆగిపోయింది. అంటే ఇంకా కారణం అని వెతుక్కుంటూ ఉన్న కొద్ది గతంలోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతూ ఉంటామో కారణం తెలుసుకున్నాము అనుకో, ఇక్కడ వాళ్ళని ఎవరిని ఏ మనిషిని కూడా అనము. అంటే ఆ జ్ఞానాన్ని విన్నాము, మళ్ళీ తెలియాలంటే ఎలా, జన్మలను చూసుకోవాలి. అంటే ఏ ఏ జన్మల్లో ఏమేమి తప్పులు చేశాం, అలాగని అన్ని జన్మలు తప్పుగా ఉన్నాయంటే కొన్ని జన్మలు చక్కగా ఉంటాయి. మళ్ళా ఆ జన్మల్లో చక్కగా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళా ముందు జన్మన వెనక జన్మన అన్నది కూడా మనకు అక్కడ అర్థం కాదు, ఏ ఏ సమయంలో మనం తీసుకున్నాము అని చెప్పని అన్నది కూడా. కానీ ఆ నాలెడ్జ్ మాత్రం మనం తెలుసుకుంటాం, అరే నేను ఇంత చక్కగా ఉన్నామని, ఎందుకు ఇప్పుడు నేను ఇలా ఉన్నానని. అలాగే చెడు జన్మలు చూసుకుంటాం,
అరే నేను అప్పుడు అంత చండాలంగా ఉన్నానా, అంత బాధ పెట్టానా, అంత హింస చేశానా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇలా లేం కదా. మన ఎప్పుడైతే గత జన్మలను చూసుకుంటూ ఉంటామో, ఏ తప్పునైతే చేశామో అది ఇక్కడ ఎలా ఆ తప్పును నేను చేస్తున్నాను, ఎక్కడ నేను కోల్పోతున్నాను అన్నది తెలిసి మార్చుకుంటాం కదా. అలా కృష్ణుడు అంటే పరమాత్ముడి గురించి ఇన్ని విన్నాడు కదా, మళ్ళా కుతూహలం ఉండదా? ఉంటది. అంటే ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాడు. ఓ యోగీశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపం చూచుటకు నన్ను అరుడిగా నువ్వు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. అంటే చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఆ దివ్య రూపంను చూడాలి నేను అని అంటున్నాడు. అలాగని నాకు అర్హత ఉందా లేదా, నాకు చూపిస్తావా లేదా, అవన్నీ కూడా ఏం మాట్లాడకుండా నాకు అర్హత ఉంటే నువ్వు భావిస్తే నాకు చూపించు నీ దివ్య స్వరూపాన్ని. అంటే ఇక్కడ అర్జునుడికి ఎంత వినయం ఉందో చూడండి. వినయంతో అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే నేను ఎలిజిబిలిటీ అయితే నువ్వు నాకు చూపించు అని అడుగుతూ ఉన్నాడు. మళ్ళా ఇక్కడ కూడా ఒక పాయింట్ నేర్చుకోవాలి అర్జునుని చూసుకుంటూ. మనం కూడా ఏది కావాలన్నా వినయంతో అడగాలి. ఎక్కడ ఎవరిని అడిగినా సరే వినయంతో అడిగింది మనకు కావలసింది దొరుకుతుంది, ఇస్తాడు. ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినయంతో అడిగినప్పుడు ఏ జ్ఞానాన్నైనా అందిస్తాడు, ఏది ఇవ్వాలన్నా ఇస్తాడు. లేదా భగవంతునితో అడిగినప్పుడు కూడా ఏమడిగినా ఇస్తాడు. అదే అహంకారంతో అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి వినయంతో అడుగుతున్నాడు ఇక్కడ. ఒక్కసారి నాకు చూపించు అని అంటున్నాడు ఇక్కడ. తర్వాత 5 నుంచి 8వ శ్లోకం వరకు చూద్దాం. श्रीभगवानुवाच पश्य मे पार्थरूपाणि शतशोऽथसहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत इहैकस्तं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् मम देहे गुडाकेशा यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यते द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः పశ్య మే యోగమైశ్వరం. 4 శ్లోకాల్లో అర్జునుడు వినయంతో అడుగుతూ ఉన్నాడు కదా. చెప్పిందంతా సత్యమే, ఏమాత్రం నాకు సందేహం లేదు. ఒక్కసారి నీ దివ్య రూపాన్ని నాకు చూపించు, నాకు నువ్వు హరుడు అని అనుకుంటే చూయించు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ఈ 5 నుంచి 8 శ్లోకాల వరకు. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాక్యములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడుము. మళ్ళా అంత చక్కగా గురువుగా యాక్సెప్ట్ చేశాడు, గురువుగా స్వీకరించు అని అన్నాడు. నేను శిష్యుడని అని చెప్పని అన్నాడు. మళ్ళా ఏ గురువు చెప్పకుండా ఉంటాడు, చూపించకుండా ఉంటాడు. అడిగిన దాటి జ్ఞానాన్ని అందించాడు. ఇప్పుడు ఒకసారి చూడాలని అనుకుంటున్నాను అన్నప్పుడు భగవానుడు ఓకే చూడు అని చెప్పని అంటున్నాడు. అలాగే ఏమంటున్నాడు, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు నా అలౌకిక రూపం. అలౌకికం అంటున్నాడు ఇక్కడ. అంటే ఎన్నో రూపాలు ఉన్నాయి అంతవరకు కూడా చెప్పాడు. విభూతి యోగంలోన నీకు ముఖ్యమైనవే నేను నీకు కొన్ని చెప్తున్నాను, చాలా ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఆయా విభూతి అంటే ఆయా జన్మల్లో తను ఎలా విభూతిగా మార్చుకున్నాడు, ఆ చైతన్యాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేశాడు, ఎలా దివ్య విభూతిగా మార్చుకున్నాడని గతాధ్యాయంలో తెలుసుకున్నాం. అలా ఎన్నో అలౌకికమైన రూపాలు ఉన్నాయి చూడు అని అంటున్నాడు. అలాగే పెక్కు వర్ణములు అంటే ఎన్నో కులాలు వర్ణాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా జన్మ తీసుకున్నాడు కదా, చాలా ఉన్నాయి అంటున్నాడు. అలాగే ఆకృతులు చెప్తున్నాడు. ఆకృతులు అంటే రూపాలు, ఎన్నో రూపాలు తీసుకున్నాడు కదా.
జంతు జన్మల్లో తీసుకున్నాడు, అలాగే వృక్ష సామ్రాజ్యంలోనూ తీసుకున్నాడు, తర్వాత ఉమ్, ఆ దేవతలుగా తీసుకున్నాడు, ఋషులుగా తీసుకున్నాడు. ఇలా ఎన్నో ఉన్నాయి కదా, అన్ని రూపాల్లో ఉన్నాయి చూడు అని అంటున్నాడు. 6వ శ్లోకంలోన, ఓ అర్జున, ద్వాదశ దాత్యులను, వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గరములను నాయందు చూడుము. అంతేకాక ఇంకెన్నడు మునుపెన్నడు చూచి ఎరగని అపూర్వమైన ఆశ్చర్యకరమైన రూపములను చూడుము అంటున్నాడు. లాస్ట్ అధ్యాయంలో తెలుసుకున్న విభూతి యోగంలో ద్వాదశ అద్వితులలో నేను ఒకరిని అని, అంటే ఆ జన్మ గురించి చెప్తున్నాడు. ఇంతమంది ద్వాదశాద్యులు ఉంటారు కదా, ఆదిత్యులు సూర్యుల్లో, దాంట్లో ఒక పేరు చెప్పాడు. దాంట్లో ఒక జన్మ నేను తీసుకొని ఉన్నాను. తర్వాత వసువులు అష్టవసువుల్లో కూడా ఒకరిని నేను అని చెప్తున్నాడు. ఏకాదశ రుద్రులలో ఒక రుద్రుని నేను, అలాగే అశ్విని కుమారుల్లో ఒక జన్మ నేను తీసుకొని ఉన్నాను. అలాగే మరుద్గణంలో ఎందు నా ఎందు చూరును, అంటే ఎన్నో మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో నా ఎందు చూడుము. అలాగే ఇవే కాక నువ్వు ఇంకా ఎప్పుడు చూడండి, ఎన్నడూ చూడనది అపూర్వమైనవి ఆశ్చర్యమైన రూపంలో చూడు. అంటే ఇప్పుడు నేను చెప్పేదే కాకుండా ఇంకా నీకేమైనా చూడాలనుకుంటే, ఇంకా ఎప్పుడు చూడనివి కూడా నువ్వు నాలో చూడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 7వ శ్లోకంలోన, ఓ అర్జున, ఈ నా రూపం నందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడును. అంతేకాక ఇంకను నువ్వు చూడదలుచుకున్న వాటన్నిటినీ చూడు. అంటే ఏంటిది? నా ఈ రూపమున ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడు. అంటే ఎన్నో చెప్పాడు కదా, పర్వతాల్లో మేరు పర్వతాన్ని అని చెప్పానన్నాడు. అలాగే రావి చెట్టును నేను అన్నాడు. సింహాన్ని పోల్చుకున్నాడు జంతువుల్లో జన్మలో కొన్ని. అంటే ఇవన్నీ అంటే ఒకే చోట స్థిరమే ఉన్నాయి. అంటే ఆయన రూపం అంటే ఒక జీవాత్మగా, అంటే ఆ జీవంలోన మొత్తం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడు అని చెప్పని అంటున్నాడు. అంటే పక్షి జన్మ తీసుకున్నాడు, జంతు జన్మలు తీసుకున్నాడు, మనుష్య జన్మలు తీసుకున్నాడు, దైవ జన్మలు తీసుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని సమస్త చర జగత్తు అని అంటున్నాడు. అంటే చలనం ఉన్న జన్మలు, చలనం లేని జన్మలు ఈ జగత్తులో ఇంకా ఉన్నాయి. ఇవన్నీ చూడు. అలాగే ఇంకా నీకు ఏమైనా చూడాలనుకున్నావా, వీటన్నిటినీ చూడు అని చెప్పాను అంటున్నాడు ఇక్కడ. కానీ ఈ ప్రాకృత చర్మ చక్షువులతో నా ఈ రూపం నువ్వు నిజంగా నిస్సందేహంగా చూడజాలవు కనుక నీకు దివ్య అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్య దృష్టితో నా ఈశ్వర్య దివ్య యోగ శక్తిని చూడు. సరే, ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో ఇవన్నీ ఉన్నాయి, చూడు, చూపిస్తాను. కానీ ఈ చక్షువుతో నువ్వు చూడలేవు. అంటే ప్రాకృత చర్మ చక్షువుతో. అంటే ఇదంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుంది, ఇంతవరకు కూడా తెలుసుకున్నాం. 5th విజ్ఞానమయ కోశంలో చెప్తున్నాడు. అంటే ఫస్ట్ బాడీలోననేమో ఫిజికల్ బాడీలో ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం అడిగాడు కదా, మిగతావన్నీ కూడా 5th శరీరంలో చూస్తున్నాడు. మళ్ళా ఇంకా ఆ శక్తి నీకు సరిపోదు కాబట్టి నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. అంటే ఆయన విశ్వరూప దర్శనం ఏదైతే చూడాలనుకుంటున్నాడో, అంటే మొదటి నుంచి ఎన్నో జన్మలు ఎత్తాడు కదా, అవన్నిటిని చూడాలనుకుంటున్నాడు కదా, ఇవన్నిటి చెయ్యాలంటే నీకు ఇంకా దృష్టిని, అంటే ఆ శక్తిని ఇస్తాను అని చెప్పానంటున్నాడు. ఆ దివ్య దృష్టితో ఈ ఈశ్వర్య దివ్య యోగ శక్తిని చూడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు క్లియర్ గా అర్థం కావాలనంటే, అర్జునునికి కృష్ణ పరమాత్మ మొత్తం రికార్డ్స్ చూపిస్తున్నాడు. అంటే ఆయన ఏ జన్మల్లో ఎక్కడ నుంచి ఎలా ఎలా నేను వచ్చాను, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మారుతామంటారు చూడండి. మళ్ళీ మనవి కూడా కళలకు కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని ఉంటారు. అసుర ప్రవృత్తి కలిపిన జన్మలు, దివ్యత్వంతో ఉన్న జన్మలు, సాధన చేసిన జన్మలు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాం అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ నాకు ఇదే పాయింట్ అనిపించింది. అంటే ఇప్పుడున్న ఈ స్థితి, ఈ శరీరము, ఇప్పుడున్న మనము ఒక్కసారి
గత జన్మలు చూసుకున్నప్పుడు, గతాన్ని చూసుకున్నప్పుడు ఎంత కష్టపడొచ్చాం, ఎన్ని వేల జన్మలు తీసుకొని వచ్చాం. మళ్ళా కృష్ణ పరమాత్మ ఎన్నో లక్షల జన్మలు చెప్పాడు, బ్రహ్మని చెప్పాడు, ఈశ్వరుని చెప్పాడు. ఇవన్నీ నెక్స్ట్ శ్లోకాలలో మనకు వస్తాయి. మళ్ళా అది సరిపోదు, ఇంకా నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, ఈ యోగ శక్తితో చూడు అని అంటున్నాడు. 9 నుంచి 14వ శ్లోకం వరకు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనం అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా తతః స విస్మయావిష్టః విష్టరో ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఇక్కడ సంజయుడు చెప్తూ ఉన్నాడు, అంటే ఇదంతా అర్జునుడిది అడిగిన దానికి, కృష్ణ పరమాత్మ చెప్పుకున్న దానికి ఇదంతా కూడా సంజయుడు చూస్తున్నాడు. సంజయ ఉవాచ 9వ శ్లోకంలోన సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగీశ్వరుడను పాపములను హరించువాడను అయిన భగవానుడు ఈ విధంగా పలికి అనంతరము షడ్గుణేశ్వర సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునుడికి చూపెను. ఇదంతా చూస్తూ ఉన్నాడు కదా. ఆ యోగీశ్వరుడు పాపములను హరించేవాడు. అంటే పాపాలను హరించేవాడంటే ఎప్పుడు పాపాలను హరించేస్తాడు? జ్ఞానం వచ్చినప్పుడు. తప్పైందని ఎప్పుడైతే క్షమించని అడిగినప్పుడు హరించేవాడు, అంటే జ్ఞానాన్ని అందిస్తాడు. అలాంటి వాడైనా ఈ విధంగా పలికాడు భగవానుడు. ఈ విధంగా పలికి తన పరమ దివ్య స్వరూపమును అర్జునికి చూపెను అని చెప్తున్నాడు ఇక్కడ. 10-11వ శ్లోకంలోన అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వ రూపమునందరి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతమైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితములు. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములు చేపట్టి ఉండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించెను. ఆ దివ్య శరీరం నుంచి దివ్య చందన పరిమరాలు దశ దిశల రూపము ఆశ్చర్యకరము, ఆనందము, సర్వతోముఖము. అంటే ఏదైతే ఆ రూపాన్ని చూపించాడో అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడు చూసిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వ రూపమునందరి, అంటే ఆ విరాటుగా పోలుస్తూ ఆయన ముఖమునందలి ముఖములు అనంతాలు. మరి ఎన్ని ముఖాలు ఉన్నాయి? అనంతమైన ముఖాలు ఉన్నాయి. మరి అనంతమైన ఎన్నో జన్మలు తీసుకున్నాయి కదా, అన్ని ముఖాలు మనకు కనిపిస్తుంది. మామూలుగా మనము విశ్వరూప దర్శనం అని అంటే ఏమనుకుంటాము? కృష్ణుంది ఒక 10 తలకాయలు ఉంటాయి, చేతులు ఉంటాయి, శరీరం ఉంటుంది, ఇవన్నీ మనం పిక్చర్ చూస్తాం కదా. అది కాదు. ఆయన జన్మ మొత్తం, పరంపర మొత్తంగా ఆయనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇందాక చెప్పండి, ఆయన ఆకాష్ రికార్డ్స్ అనుకోండి. ఇంకా అంటే ఎలా జన్మని తీసుకున్నాను, ఏ జన్మల్లో ఎలా నేను మార్చుకున్నాను అని. అయితే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్తాడు, కల్పం అయిపోయినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, ఇంకొక కొత్త సృష్టి అవుతున్నప్పుడు కొత్త బ్రహ్మ వస్తాడు, శివుడు వస్తాడు, విష్ణు వస్తాడు, తర్వాత సప్త ఋషులు వస్తారని.
అయితే వాళ్ళందరూ అక్కడనే ఉండిపోయారా మొదటి నుంచి అంటే కాదు. వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు నేర్చుకోవలసింది నేర్చుకున్న తర్వాత ఆ ప్లేస్ లోకి ఇంకొకరొస్తారు. అందుకని ఇక్కడ ఆహ్, ఎన్నో ముఖాలు కనిపిస్తున్నాయి. మళ్ళా అన్ని ముఖాలంటే అన్ని జన్మల్లో ఒక్కొక్క జన్మ, ఒక్కొక్క జన్మ, ఒక్కొక్క జన్మ పరమాత్మ నేర్చుకుంటూ ఇంకా దాన్ని ఇంకా దివ్యత్వంగా అంటే విభూతులను దివ్య విభూతులుగా మార్చుకున్నాడు. ఆ దివ్యత్వాన్ని. ఆ దివ్య విభూతులు ఏంటివి? దివ్య స్వరూపం మొత్తంగా కూడా ఏంటివి అవి అనంటే ఇంక మారిపోవవి ఏ విధమైన. అది ఏంటిదంటే మన లోపల కూడా ఎప్పుడన్నా కావాలన్నప్పుడు చక్కగా అనిపించినప్పుడు మారిపోతాం. ఎవరిని ఏం మాట్లాడం. ఆ దివ్యత్వంలోకి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది? బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా! అరిషడ్ వర్గాలు గుణాలుంటాయి గదా! ఒక్కసారిగా ఎమోషను, కోపం ఇవన్నీ వచ్చిపోయి మళ్ళా యథాస్థానంలోకొస్తాం. మళ్ళా తిరిగి వస్తాం. అంటే పడుతూ, లేస్తూ ఉన్నాం. కానీ భగవంతుడు తీసుకున్న ఈ జన్మలు ఎలాంటివంటే నాశరహితము. అంటే ఎప్పుడు కూడా ఇంకవి అలానే ఉండిపోయినాయి. అంటే ఆ దివ్యత్వం అలానే ఉంది. ఇంక పోదు. అంతగా ఆయన మార్చుకుంటూ, మార్చుకుంటూ, మార్చుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. అది ఇక్కడ చెప్తున్నాడు. అన్ని మొఖాలున్నాయి, ఇంత ఉన్నాయి, ఎంత లర్నింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఆ టైంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న సమయంలో ఎన్ని వేల లక్షల జన్మలు తీసుకున్నాడు. అంటే ఆయనేమనుకున్నాడు, నీ అన్ని రూపాలు చూడాలి, అన్ని జన్మలు నేను చూడాలి. చూడడానికి కుతూహలం అంటున్నప్పుడు, సరే ఇవన్నీ చూడు అని చెప్పని ఆ నాలెడ్జ్‌ను ప్రాక్టికల్‌గా ఇస్తున్నాడు. అంటే థియరీ చెప్పాడు గదా! ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అందిస్తున్నాడు చూడు అని చెప్పని. మరి గత జన్మలు మనవి చూసుకున్నప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది? అందుకని ఎప్పుడు కూడా గత జన్మలవి చూసుకున్నవి మర్చిపోగూడదు. మనం ఎదుటివాడికిచ్చిన పెయిన్ మర్చిపోగూడదు. ఎదుటివాడు మనకు సహాయం చేసింది కూడా మర్చిపోకూడదు. అది గుర్తుకుండాలి. ఆ జ్ఞానం అన్నది. చేసిన తప్పు ఎప్పుడైతే మనకు గుర్తుకుంటుందో, తిరిగి ఆ సిట్యుయేషన్ మనకొచ్చినప్పుడు ఆ తప్పు చెయ్యకుండా ఉంటాం. మళ్ళా ఇవన్నీ చూస్తున్నాడాయన. విశ్వరూపనందు మొఖాలను చూస్తున్నాడు. అనంతమైన నేత్రములు, అసంఖ్యాకములు. అంటే లెక్కనే లేవు. అంటే ఎన్నో రూపాలున్నాయి. అలా కళ్ళు కనిపిస్తున్నాయి. అసంఖ్యం అంటే కౌంటింగ్ చేయలేనంత విధంగా ఉన్నాయి. మళ్ళీ అందులో దృశ్యములు అద్భుతమైనవి. మళ్ళీ ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితములు. అంటే దివ్యాభరణాలు అనంటే ఏంటివంటే దివ్య గుణాలు మార్చుకున్నాడాయన. దివ్యత్వాన్ని గుణాలను దివ్యత్వంగా మార్చుకున్నాడు. దివ్య విభూతులుగా ఆయన మార్చుకున్నాడు. అవి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయన వర్ణిస్తున్నాడు ఆ రూపాన్నంతా కూడా. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. మళ్ళీ ఎన్నో జన్మల్లో ఎన్నో అస్త్రాలున్నాయి కదా! వాటన్నిటిని చేత పట్టుకొని ఉన్నాడు. అలాగే దివ్య మాలలు, దివ్య వస్త్రములు ధరించి ఉండెను. అంటే ఆ మాలలు ధరిస్తాడు కదా! ఆ మాలలు, వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆ దివ్య శరీరం నుండి దివ్య చందన పరిమళాలు దశ దిశల గుబాళించుచుండును. చూడండి ఇక్కడ ఆ దివ్య శరీరము, చందన పరిమళాలు అంటే సుగంధం. మనమేం చేస్తాము? మొహం అందంగా కనిపించాలంటే మేకప్‌లు, పౌడర్‌లు, క్రీములు, తర్వాత స్మెల్ రావాలంటే పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కొడతాం. అవి ఎప్పటి వరకొస్తాయి? ఓ పొద్దున్న వరకో, రాత్రి వరకో ఇవన్నొస్తాయి. కానీ ఆయన శరీరం నుంచి వచ్చేది ఏంటిది? దశ దిశల గుబాళించుచుండును. అంటే ఆ దివ్యత్వం అన్నది. ఎలా అంటే ఒక గురువు దగ్గరికి గాని, లేదా అంతే ఒక గురువునే తీసుకుందాం మనకిప్పుడున్న దాంట్లల్లో. ఆ ఫ్రీక్వెన్సీ మనని ఎలా లాక్కెళ్తది? ఆ వాక్ ఎలా తీసుకెళ్తది? మళ్ళా పత్రి సారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఒక్కసారిగా అందరూ మౌనమైపోయేవాళ్ళు. మాట్లాడండి, ఆపండి అని చెప్పని. లేపోతే ఆయన చెప్పేది ప్రతి వాక్కు కూడా ఎలా ఉన్నారు? ఒక పరిమళంగా మారిందా లేదా? ఆయన దగ్గరలో ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ అట్మాస్ఫియరు? ఒక గురువు దగ్గర సాంగత్యంలో, గురువు సన్నిధిలో ఇది శిష్యులు అనుభూతి చెందుతారు. అలా ఆయన నుంచి ఆ దివ్య శరీరం నుంచి వచ్చే ఇవన్నీ కూడా పరిమళాలు, ఇవన్నీ ఎలా దశ దిశలా గుబాళించుతున్నాడంటే, ఆ స్మెల్ అలా అయిపోయిందంట. ఆయన అంతగా ఆయన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకున్నాడు.
ఆ దివ్యత్వంగా మార్చుకున్నాడు, ఆ దివ్య పరిమళంగా మార్చుకున్నాడు. అంటే లోపల ఎంత చీమ కాలెత్తి చూద్దామన్నా కూడా ఏమీ లేదు, అంతా దివ్యత్వమే, అంతా మంచే కనిపిస్తుంది. అందుకని ఆ రూపము సర్వాశ్చర్యకరము అంటే ఆ రూపం చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందంట. అనంతము, తర్వాత సర్వతోముఖం, ఎన్నో ముఖాలతో కలిగి ఉన్నాడు ఆ రూపము అని చెప్తున్నాడు. 12వ శ్లోకంలోన ఆకాశమున్న వేల కొదులు సూర్యులు ఒక్కుమడిగా ఉదయించిన వచ్చుచో కాంతి పుంజములు ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు. సూర్యుల్లో కూడా ఒకరిని నేను అని చెప్పాను, ఆదిత్యుల్లో. అయితే మనకు ఒక్క సూర్యకాంతి తేజస్సు ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అయితే అది ఏంటిదంటే వేల కొలది సూర్యులు ఏదైతే ఒక్కుమ్మడిగా ఒక్క దగ్గర ఉదయిస్తే ఎంతగా ఆ తేజస్సు ఉంటుందో ఆయన తేజస్సుకు సాటి రావు. అంటే 1000 సూర్యకాంతుల తేజస్సు కన్నా ఆయనది ఇంకా ఎక్కువగా ఉంది. అంటే అంతగానే మార్చుకున్నాడు. అలా మార్చుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుగులు, ఎన్ని దెబ్బలు, ఎన్ని మాన అవమానాలు, ఎంత వ్యధ, ఎంత కృషి, ఎంత పట్టుదల ఉంది. అవన్నీ చేస్తేనే కదా మారేది. అందుకని ఆయన ఏం చెప్పాడు, మీరు ఎన్ని రకాలుగా నన్ను పూజించినా, చేసినా, ఏ రకంగా ఉన్నా నేను చూస్తాను. కానీ లాస్ట్‌కు జ్ఞానమే అల్టిమేట్. అంటే చివరికి నాలో నేను కలుపుకుంటాను, నా దగ్గరికి రావలసింది అని చెప్పాడు చూడండి. ఎలా చెప్పగలిగాడు? ఎలా ఈ జ్ఞానాన్నంతా అందించగలిగాడు అంటే ఎన్ని జన్మల జ్ఞాన భండాగారం ఇదంతా. ఈ భగవద్గీత అంతా అందించిందంతా కూడా ఆయన స్వానుభవం మొత్తం కూడా కలగలిపి అర్జునికి ఒక గీతగా ఉపదేశించాడు. ఏ సమయంలో? విషాదం, బాధ వచ్చిన సమయంలో. అంటే ఒక మనిషికి బాధ, దుఃఖము ఏదన్నా వచ్చినప్పుడే కదా దానికి కారణం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించేది. అలా అర్జునికి ఒక్కసారిగా ఎదుటివాడి గురించి ఆలోచించినప్పుడు వచ్చిన ఆ కరుణతో వచ్చిన ఈ భగవద్గీత మొత్తం కూడా కృష్ణుని జ్ఞాన భండాగారము. ఆ జ్ఞానాన్ని అందించిన తర్వాత, తానేందో చెప్పిన తర్వాత ఈ విశ్వరూప దర్శనం, అలా అది కూడా ఎవరు? అర్జునుడు అడిగితేనే చూపించాడు. అంటే అర్జునికి ఆ కోరిక వచ్చింది, తెలుసుకోవాలన్న కుతూహలత వచ్చింది కాబట్టే ఇక్కడ చూపించడం జరిగింది. అది చూస్తూ చెప్తున్నాడు. ఆ తేజస్సు, ఆయన రూప తేజస్సు ఎలా ఉంటుందంటే 1000 సూర్యులు ఉదయించినా కూడా సాటి రాదు. అటువంటి తేజస్సుతో ఆయన వెలిగిపోతున్నాడు. ఆ సమయంన అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరం నందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండంలో వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్టుగా చూచెను. మళ్ళా ఆ శరీరం లోపల, ఆయన శరీరం లోపల అసంఖ్యాకం అంటే లెక్క పెట్టడానికి లేవు ఇంకా, అన్ని ఉన్నాయంట. వివిధ బ్రహ్మాండంలో, ఎన్నో బ్రహ్మాండాలు అంటే ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. అంటే ఆ విశ్వరూపాన్ని ఆయన చూస్తున్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లానెట్ లో ఉన్నాడు, ఏ బ్రహ్మాండంలో ఉన్నాడు, అన్ని సృష్టించాడు కదా. అవన్నీ సృష్టించింది నేనే అని అన్నాడు. తర్వాత అవసరమైన సృజించేది నేనే, తీసుకునేది లయం చేసుకునేది కూడా నేనే అని అన్నాడు కదా. ఇవన్నీ ఎన్ని సృష్టించాను, ఎన్ని రూపాలతో ఉన్నాను, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఆయన శరీరమందు, ఆ దేవాదిదేవ శరీరం నందు ఉన్నాయి అంటున్నాడు. అద్భుతమైన ఆ పరమాత్మని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకింత గాత్రుడయ్యను. తేజోమయమైన ఈ విశ్వ విరాట్ రూపము భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించేదను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. అంటే ఇదంతా చూస్తున్నాడు, ఈ అద్భుతమైన రూపాన్ని అర్జునుడు చూస్తున్నాడు, ఆశ్చర్యంతో చూస్తూ పులకించిపోతున్నాడు. అలాగే అతని లోపల ఆ భక్తి శ్రద్ధతో అతను ఏం చేస్తున్నాడు, చేతులు జోడిస్తున్నాడు, సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఇలా పలుకుతూ ఉన్నాడు. అది 15 నుంచి 20 శ్లోకం వరకు అర్జునుడు కృష్ణుడి గురించి చెప్తున్నాడు. అర్జున ఉవాచ
పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ సర్వానురగాంశ దివ్యాన్ అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వా సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కాద్యుతిమప్రమేయం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం ద్యావా పృథివ్యోరిదరం తరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. అర్జునుడు వాచ అర్జునుడు పలికెను, ఓ దేవాది దేవా. అంటే ఇందాక మొత్తం కూడా ఏదైతే సంజయుడు చెప్తూ ఉన్నాడు, తర్వాత అర్జునుడు మళ్ళా చెప్తున్నాడు. అర్జునుడు పలికెను, ఓ దేవాది దేవా, నీ విరాట్ రూపం నందు సకల దేవతలను, నా విధ ప్రాణకోటిని, కమలాసుడైన బ్రహ్మము, మహాదేవుడైన శంకరుణ్ణి, సమస్త ఋషులను, దివ్య సర్పాలను చూచుచున్నాను. అంటే ఏం చెప్తున్నాడు? నీ విరాటం ముందు అంటే సకల దేవతలు, ఎంతో మంది దేవతలను చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి చూస్తున్నాడు? రూపాన్ని చూస్తున్నాడు. అంటే రూపాన్ని చూడాలనుకున్నాడు ఆయన. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందన్నది లోతైన పాయింట్. రూపాన్ని చూస్తున్నాడు. అంటే అంతవరకు నేను ఈ జన్మల్లో నేను ఎత్తాను, ఇదంతా ఆత్మ అన్నది మరణం ఉండదు, సృష్టించేది నేనే, కామాన్ని నేనే, మృత్యువును నేనే, ప్రహ్లాదుని నేనే, ఇవన్నీ చెప్పాను కదా. చెప్పిన తర్వాత ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాడు. అంటే ఆ తత్వం కన్నా ఆ రూపాన్ని చూస్తున్నాడు ఇక్కడ. అందుకని నీ విరాట్ రూపమందు సకల దేవతలను, నానావిధ ప్రాణకోటిని, అంటే ఎంతో మంది, అంటే ఎన్నో ప్రాణాలు ఉన్నాయి, రకరకాల ప్రాణకోటులు ఉన్నాయి. అలాగే కమలాసుడైన బ్రహ్మను, అంటే కూర్చున్న బ్రహ్మను, అంటే ఆ బ్రహ్మను కూడా చెప్పాడు కదా, ఒక జన్మలో బ్రహ్మగా ఉన్నానని. అలాగే మహాదేవుడైన శంకరుణ్ణి, అలాగే సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అంటే నీ లోపల ఉన్న వీటన్నిటిని నేను చూస్తున్నాను. అంటే కేవలం ఆయన చూడాలి అని అనుకున్నాడు. చూస్తాను కాబట్టి ఆ విశ్వరూప దర్శనాన్ని ఆయన చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎప్పటికి కూడా ఒకే బ్రహ్మ ఉంటాడా, ఒకే దేవుడు ఉంటాడా అని అంటే మనకు అర్థం కావాలనంటే, ఇప్పుడు స్కూలే ఉందనుకోండి, టీచర్గా ఉన్న వాళ్ళు ఒక స్కూల్లో టీచింగ్ చేస్తారు. వాళ్ళు ఇంకొంచెం చదివి పాస్ అయ్యి పెద్ద పోస్ట్ కావాలి అని చెప్పారంటే ప్రిన్సిపల్ గా చేస్తారు, స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తారు. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం పెద్ద పోస్ట్ కావాలంటే మళ్ళా ఎగ్జామ్స్ రాసి మళ్ళా ఉత్తీర్ణులై కాలేజీలకు వెళ్తారు. అంటే కాలేజీలో ప్రిన్సిపల్ గా చేస్తుంటాడు. అలా కొన్ని సార్లు ఎగ్జామ్స్ రాస్తూ కష్టపడుతూ పై పోస్టులకు చేస్తారు. మళ్ళీ స్కూల్ టైంలో టీచర్ గా టీచ్ చేసిన పోస్టు ఖాళీ అయినప్పుడు ఆ పోస్ట్ అయితే అతనికి ఖాళీ అయిపోయింది అనుకోండి, ఎవరు వస్తారు? ఇంకెవరైతే కష్టపడి ఉంటారో, అంటే ప్రైమరీ నుంచి హయ్యర్ వరకు వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ప్రైమరీకి వస్తారు. అంటే ఖాళీగా ఉన్న పోస్ట్ని ఏం చేస్తారు? ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో ఆ పోస్ట్లోకి వస్తారు. మరి ప్రిన్సిపల్ అయిపోయింది, తర్వాత కాలేజీలోకి వెళ్తాం, మళ్ళా స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకాస్త మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి
మళ్ళీ ఎవరైతే పాస్ అవుతారో ఆ చైర్కి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో, ఓకే, ప్రిన్సిపల్ గా ఉన్నారు, చక్కగా స్కూల్ చూసుకుంటున్నారు, టీచర్లని పిల్లలని స్టడీ ఎలా చెయ్యాలి ఇదంతా ఎవరికైతే వస్తుందో అని ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన తర్వాత ఆ ఎలిజిబుల్ వచ్చిన తర్వాత వాళ్ళకు సంపాదించుకున్న తర్వాత ఇక్కడ ఇస్తాడు. అంటే ఏంటిది ఇక్కడ? భగవానుడు ఒక పోస్ట్ తర్వాత ఒక పోస్ట్, ఒక పోస్ట్ తర్వాత ఒక పోస్ట్, అంటే ఒక జన్మలో ఇది నేర్చుకున్నాడు, నేర్చుకున్న తర్వాత ఇంకొక జన్మ తీసుకున్నాడు, ఇంకొక అవతారం అనుకోండి, భగవంతుడు కాబట్టి అవతారం. ఆ అవతారం అయిపోయిన తర్వాత, అంటే ముందుగా ఫస్ట్ గా లోయర్ గానే వచ్చాడు, అంటే ప్రతి ఒక్కడు కూడా కింది నుంచే పైనికి వస్తాడు. దాని మధ్యలో ఎంత సాధన కావాలి, ఎంత కృషి కావాలి, ఎంత ఓర్పు కావాలి, ఎంత పట్టుదల కావాలి. మళ్ళా అలా ఎదిగి 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 ఇప్పుడున్న ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఆ విశ్వరూపాలను చూడాలంటున్నాడు కదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళా స్కూల్ పోస్ట్ లో నుంచి కాలేజ్ టీచర్ నుంచి, స్కూల్ టీచర్ నుంచి స్కూల్ ప్రిన్సిపల్ వరకు, తర్వాత లెక్చరర్ వరకు, తర్వాత ప్రిన్సిపల్ వరకు ఎలా వస్తూ ఉంటామో అలా భగవంతుడు కూడా వచ్చాడు. తర్వాత ఆ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకొక వ్యక్తి వస్తాడు. మళ్ళా ఇది అయిపోయిన తర్వాత ఆగిపోతారంటే ఆగిపోడు. అలా ఒక్కొక్క జన్మలో ఆయన అవతారంలో అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే సప్త ఋషులను దివ్య స్వరూపములను చూస్తున్నాడు. అంటే వాసుకి చెప్పాడు కదా, సర్పములలో ఎవరిని నేను అనంటే దివ్య స్వరూపాలను. మళ్ళా మెయిన్ గా చెప్పాడు, కొన్ని విభూది యోగంలోనూ కొన్ని మెయిన్ గా చెప్పాడు. అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే లోయర్ నుంచి హయ్యర్ గా రావడం ఇక్కడ. అందుకే ఇవన్నీ చూస్తున్నాను, ఇవన్నీ కనిపిస్తున్నాయి. 16వ శ్లోకంలోన, ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు, నీ అనంత రూపము ముఖముగా విలసిల్లుచున్నది. నువ్వు ఆది మధ్యంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపము ఆది మధ్యములను తెలుసుకోలేకుండా ఉన్నాను. అంటే ఏంటిది? బాహువులు, ఆ విశ్వరూపాన్ని చూస్తున్నాడు కదా, ఆ బాహువులు, ఉదరము, ముఖము, నేత్రములు అసంఖ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అసంఖ్యాకం. అంటే లెక్క పెడదామా, చూద్దామా అని అంటే కూడా చూడడానికి, కౌంటింగ్ చేయడానికి లేనంత విధంగా ఉన్నాయి. అలాగే నీ రూపము సర్వతోముఖంగా విలసిల్లుతున్నది. అంటే ఆ అనంత రూపము ఎలా విలసిల్లుతుందంటే సర్వముఖాలు, ఎన్నో ముఖాలు ఎన్నో ఉన్నాయి. అలాగే నువ్వు ఆది మధ్యంత రహితుడవు. అంటే నీవు ఎక్కడి నుంచి ఉంది నేను తెలుసుకోలేకపోతున్నాను. నువ్వు కింద నుంచి ఉన్నావా అంటే మొదట స్టార్టింగ్ ఎక్కడ, మధ్యలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అది ఏంటిది అన్నది కూడా తెలియలేదు. కానీ అంతటా నువ్వే ఉన్నావు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందన్నది కూడా తెలుసుకోలేకపోతున్నాడు. తర్వాత నీ దివ్య రూపమునకు ఆది మధ్యంలో తెలుసుకోలేకుండా ఉన్నాను. ఎక్కడున్నాయి? ఇప్పుడు మనం కూడా కొన్ని చూస్తూ ఉంటాం చూడండి. జన్మలు ఇది ఎప్పటిది, ఏ జన్మలోది అన్నది మనకు తెలియదు. కొన్ని చూసుకున్నప్పుడు ఫాస్ట్ లైఫ్ లో చూసుకున్నప్పుడు ఏ జన్మ తర్వాత ఏది వచ్చింది, ఏ జన్మ తర్వాత ఏది తీసుకున్నాము, ఇవన్నీ కూడా మనకు తెలియవు. కానీ మనం చూసుకుంటాం. అలా కృష్ణ పరమాత్మే కూడా నీ దివ్య రూపంను నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. 17వ శ్లోకంలోన, హే విష్ణు, కిరీటమును గదను చక్రమును ధరించిటి అంతటా తేజోపుంజములను విరచిముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలాగ్ని వలె జ్యోతిర్మయుడైన సూర్యుని వలె వెలుగొందుచున్న నీ అప్రేమైన రూపము దుర్నిలక్ష్యమై ఉన్నది. అంటే ఇవన్నీ నువ్వు కిరీటాన్ని, గదను, చక్రాన్ని వీటన్నిటిని కూడా పెట్టుకొని ఉన్నావు కదా, వాటన్నిటిని నేను దర్శిస్తున్నాను. నువ్వు ఎలా ఉన్నావు అంటే జ్యోతిర్మయుడైన సూర్యుని వలె వెలుగొందుచున్నావు. అంటే ఆ తేజస్సు, ఆ కాంతి, ఆ అగ్ని ఎలా ఉన్నావో అలా నువ్వు ఉన్నావు. 18వ శ్లోకంలోన, పరమ అక్షర స్వరూపమైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికి తెలుసుకోదగిన వాడవు. ఈ జగత్తుకు నువ్వే పరమాశ్రయుడవు, సనాతన
ధర్మరక్షకుడవు, నువ్వు అవ్యుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. అంటే ఏంటిది? పరమాత్మను పరమాత్మ తత్వమును తెలుసుకోలేకుండా ఉన్నాడు అంటే అర్థం అయితలేదు ఇక్కడ. అంటే ఆ పరబ్రహ్మ పద్మము నీవే అంటే చూస్తున్నాడు. అంటే ఇదంతా ఇంతవరకు చెప్పాడు కదా, నాలెడ్జ్ అంతా కూడా ఆ చూస్తున్నాడు. ఏదైతే నాలెడ్జ్ అంతవరకు అందించాడో వాటన్నిటిని ప్రాక్టికల్ గా ఆ రూపాలను చూస్తున్నాడు. అంటే ఓకే, ఈ రూపాన్ని నేను చూస్తున్నానంటే ఇంతవరకు చెప్పావు కదా, ఈ రూపం నీదే, ఆ జన్మంతా నువ్వే అని ఆ అక్షర స్వరూపుడమైన ఆ పరబ్రహ్మ పరమాత్మవు నువ్వే అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఈ జగత్తుకు నువ్వే పరమాశ్రయుడవు. అంటే మొత్తం ఈ జగత్తుకు మొత్తం పరిపాలించేది ఎవరు? నువ్వే అంటే నువ్వే. అలాగే సనాతన ధర్మ రక్షకుడివి. సనాతనుడు అంటే మొత్తం ఎప్పటి నుంచో ఉన్న ధర్మాన్ని కాపాడేవాడు. ఆ రక్షకుడు. ధర్మం కాపాడబడుతుంది ఎవరి నుంచి అంటే నీ వల్లే. అందుకే సనాతన పురుషుడివి కూడా నువ్వే అని నా విశ్వాసము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు కడవాడు, సూర్యచంద్రుడు నీ నేత్రములు, అగ్ని వలె నీ ముఖము ప్రజ్వలిల్లుతున్నది, నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమునర్చుచున్నాను, అట్టి నిన్ను నేను చూచుచున్నాను. అంటే మొత్తంగా నువ్వే ఉన్నావు, అంతటా నీవే ఉన్నావు, ఆది మధ్యం రహితుడివి, అంతా కూడా నీవే ఉన్నావు. మళ్ళీ అలాగే నీ శక్తి ఎలా ఉంది అంటే అపరిమితం, అంత అపరిమితమైన శక్తి ఉంది. అలాగే భుజాలు, అసంఖ్యాకమైన భుజాలు కలిగి ఉన్నావు. అలాగే నీ నేత్రాలు ఏదైతే ఉన్నాయో సూర్య చంద్రుని వలె నీ నేత్రాలు ఉన్నాయి, అగ్ని వలె నీ ముఖం ప్రజ్వలిల్లుతున్నది. అంటే ఆ తేజస్సుతో నిండిపోతూ ఉంది. కాబట్టి జగత్తునంతటిని నువ్వు పాలించేవాడివి. అట్టి ముఖాన్ని నేను చూస్తున్నాను అంటే ఆ విశ్వరూపాన్ని చూస్తూ అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని మొత్తంగా ఆ వర్ణన, ఆ రూపాన్ని చూస్తూ వర్ణిస్తూ ఉన్నాడు. 20వ శ్లోకంలోన, ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు అంతరిక్షం అంతటను అన్ని దిశల నువ్వే పరిపూర్ణవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపము చూచి ముల్లోకములు గరగడలాడుచున్నవి. అంటే మొత్తంగా పైనుంచి కింది వరకు, దివి నుండి భువి వరకు అంతరిక్షం అంటే అంతటను అన్ని దిశల, ఏ దిశ ఖాళీగా ఉందంటే ఏ దిశ కూడా ఖాళీగా లేదు. అలాగే అన్ని దిశల్లోనూ నువ్వు పరిపూర్ణవై ఉన్నావు. పరిపూర్ణము అని చెప్తున్నాడు. అంటే మొత్తంగా నువ్వే నిండి ఉన్నావు. అంటే విశ్వంలో చైతన్యంలో మొత్తం ఆయన చైతన్యం అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఎక్కడ? భూమిలోన, పైలోకాలలోన, అంటే దివి నుండి భూమి వరకు అన్ని అంతరిక్షాలలో. అంటే ఆయన చైతన్యాన్ని అంత ఎక్స్పాండ్ చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అంతా నేనే ఉన్నానన్నాడు చూడండి, అలాంటిది. అది ఎప్పుడొస్తుంది మనకి? ఆత్మగా ఉన్నప్పుడు, శరీరంలో ఉంటూ జీవిస్తూ ఆత్మగా మాట్లాడుతూ ఆత్మతత్వంతో ఉంటూ ఎదుటి వాడిని కూడా ఆత్మగా చూస్తూ ఆ దివ్యాత్మ స్వరూపుడిగా చూస్తూ, నువ్వొక దివ్యాత్మ స్వరూపుడివి, ఎదుటివాడు కూడా ఒక దివ్యాత్మ స్వరూపుడిగా చూస్తూ ఉన్నప్పుడు ఇది వస్తది, అంతటా నేనే ఉన్నానని. అలా కృష్ణ పరమాత్మ మొత్తంగా విస్తరించి ఉన్నాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఈ భయంకరమైన రూపంను చూచి ముల్లోకాలు గడగడలాడుచున్నాయి. అంటే ఈ నీ రూపం అంటే ఇప్పుడు అంతటా అన్ని రకాలుగా అన్ని రూపాలలో నువ్వు ఉన్నావు కదా, వీటన్నిటిని చూస్తే ముల్లోకాలు గడగడలాడుచున్నాయి అని అంటున్నాడు ఇక్కడ. 21 నుంచి 25వ శ్లోకం వరకు తెలుసుకుందాం. అమీహిత్వా సురసంఘా విశంతి కేచిద్పితా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ते बहुवक्त्रनेत्रं
మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్థాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా हि त्वां ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. 21వ శ్లోకంలోన ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారే అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రశంసించుచున్నాడు. అంటే ఈ రూపాన్ని అంతా చూశాడు కదా, అంతటా నువ్వే ఎక్స్పాండ్ అయి ఉన్నా. అంటే ఆ చైతన్యం అంతా కూడా అంత మొత్తంగా కూడా విస్తరించి ఉంది. అంత నువ్వే ఉన్నావు కదా. వీటన్నిటిలోన ఆ దేవతలందరూ నీలో ప్రవేశించుచున్నారు. అంటే ఏదైతే నీ చైతన్యం ఎక్స్పాండ్ అయి ఉందో, ఆ దివ్యత్వము అదంతా కూడా నీ లోపల ఉందో, మిగతా దేవతలు కూడా నిన్ను అనుకరిస్తున్నారు. అంటే నీ దగ్గరికి నీలా మారడానికి, నీ లోపలికి ప్రవేశించుతున్నా అంటే నీలా తయారవుతున్నారు. అదే కదా మనకు ఒక రోల్ మోడల్ మనకు ఒకటి కావాలి. ఒకరి గురించి ఒక క్వాలిటీస్ గురించి మనకు తెలియాలి అంటే, ఆ వ్యక్తినిలా మనం అవ్వాలంటే వాళ్ళ గుణగణాలు, ఆ దివ్యత్వము ఎలా ఉంటుంది అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, వాళ్ళెలా మనం ఉండడానికి ప్రయత్నిస్తాం, అనుకరిస్తాం. అందుకని ఆ దేవతలెందరూ నీలో ప్రవేశించుచున్నారు అంటే చెప్తాడు కదా, నా దగ్గరికి చేరాలి ఎలా అంటే అనన్య భక్తి ద్వారానే సాధ్యము అని చెప్పాడు. ఎలా నా లోపల నేను ఐక్యం చేసుకుంటానంటే ఆ అనన్య భక్తితో. మళ్ళా అంతగా కృష్ణ పరమాత్మ అయ్యాడు కదా, అలా మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను అనుకరిస్తున్నాడు. కొందరు భయపడిన వాడే అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నాడు. ఎందుకు కొందరు భయపడుతున్నారు? మళ్ళీ ఒకప్పుడు భగవంతుడు అంటే శిక్షించేవాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, భగవంతుడు కష్టాలు పెడతాడు అని ఒక అభిప్రాయం ఉండేది. భగవంతునికి అలా పూజ చేయాలి, అలా పెట్టాలి, ఇలా ఉండాలని కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో వీటన్నిటిని ఆయన దీంట్లో కూడా క్లారిటీ ఇచ్చాడు మొత్తంగా మనకు. ఏమి కావాలి అని చెప్పని, నాకేది అవసరము పూర్తిగా చెప్పేశాడు. మళ్ళా ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎలా మారిపోయింది? ఇంతవరకు భయంలో ఉన్నాం, ఇప్పుడు ఏమైపోయింది? భక్తిలోకి వచ్చిన తర్వాత భగవంతునికి ఏం కావాలి? భక్తి, అనన్య భక్తి ఏంటిది, ఏ రకంగా తయారవ్వాలి అన్నది తెలుసుకున్నాం. మళ్ళా అప్పుడు ఏం చేస్తాము? ఆయన నామాన్ని, గుణాన్ని కీర్తిస్తున్నామా లేదా అంటే తెలుసుకుంటున్నామా లేదా, తలుస్తున్నామా లేదా, అలా కొంతమంది చేస్తున్నారు. అలాగే మహర్షులు సిద్ధులు స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రతిష్ఠించుచున్నారు. అంటే నీ నామాన్ని తలుస్తున్నారు, ఆచరిస్తున్నారు. అది కూడా చెప్పాడు కదా, అలాంటి వాడిని కూడా నాలో నేను ఐక్యం చేసుకుంటానని. ఎన్నో రకాలుగా కీర్తించిన ఏ రకంగా ఉన్నా కూడా నా దగ్గరికే చేరుతారు అని. అంటే ఆయన దగ్గరికి చేరాలి, ఆయన గురించి తెలియాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడు అంటున్నాడు. 22వ శ్లోకంలోన ఏకాదశ రుద్రులను, ద్వాదశాద్యులను, అష్ట వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను, మరుద్గణములను, పితరులను అంటే గంధర్వ యక్ష సురాస్థిత సముదాయాలను సంభ్రమాచరములతో నిన్నే దర్శించుచున్నారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. అంటే వీళ్ళందరూ కూడా మళ్ళా ఆయననే అనుకరిస్తున్నాడు. అంటే ఆయన దర్శించాలని కోరుకుంటున్నారు. ఎలా దర్శిస్తారు? చూస్తారు. కానీ ఆయనలో ఐక్యం కావాలంటే ఆయనను అనుకరించాలి. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఈ జన్మలన్నీ తీసుకున్నాడు కదా కృష్ణ పరమాత్మ. మళ్ళీ వీళ్ళందరూ కూడా సభ్రమాచములతో నిన్ను దర్శించాలని అనుకుంటున్నారు, దర్శించుచున్నారు. అంటే నీలో కలిసిపోతున్నారు, మొత్తంగా దర్శించుకుంటున్నారు, ఐక్యమైపోతున్నాడు ఇవన్నీ అంటున్నాడు కదా. ఆ ఎలిజిబిలిటీలోకి వచ్చింది. అంటే ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. 23వ శ్లోకంలోన ఏ మహాభావో అసంఖ్యములైన వక్తములను, నేత్రములను, చేతులను, ఉరువులను,
పాదములను ఉదరములను కోరికలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయంతో వణికిపోచున్నాను. అంటే మిగతా వాళ్ళందరూ నీ రూపాన్ని చూసి భయపడుతున్నప్పుడు నేను కూడా భయపడిపోతున్నాను అని చెప్పారంటే, ఎలా అంటే ఇంకా ఆ జ్ఞానం అన్నది అర్జునికి అందలేదు మొత్తంగా. ఆ ఇది చూసి భయపడకపోతున్నాడు. అంటే ఇంకా ఆ అవగాహన, ఆ నాలెడ్జ్ అన్నది ఇంకా పూర్తిగా అందుకోలేదు. అంటే రూపాన్ని చూస్తున్నప్పుడు ఒకసారిగా ఆ నాలెడ్జ్ అంటే తెలుసుకోవడము, వినడం వేరు, తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. అంటే విన్నాడు, తెలుసుకున్నాడు, మననం కాలే, ఆచరణ కాలేదు. అంటే ఎప్పుడైతే ఈ 2 కాలేదో మనిషికి ఎవరికి గాని మనకు భయం వస్తుంది. అంటే ఈ 2 స్టెప్స్ వరకు వచ్చాడు. ఎప్పుడు అవుతుంది అంటే ఆచరణలోకి. ఆచరణలోకి రావాలంటే మననం కావాలి. అంటే ఒక్కసారిగా ఈ రూపాలు ఇవన్నీ ఇన్ని జన్మల అంటే చూసింది విన్నది వేరుగా ఉంటుంది. కంటితో చూసింది వేరుగా ఉంటుంది. అంటే రకరకాల రూపాలు, ఆకృతులు అన్ని రకాలుగా ఆ విశ్వరూపంలో ఆయనకు దర్శనమిస్తున్నాయి. అన్నీ కనిపిస్తున్నాడు. అంటే పూర్తి అవగాహన లేనప్పుడు భయం అవుతుంది కదా! అలా అర్జునుడు కూడా భయంతో వణికిపోతున్నాడు. ఒక్కసారిగా చూసి తట్టుకోలేక భయపడుతున్నాడు. 24 శ్లోకంలోన ఏలనా ఏ విష్ణు నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజుమ్ముతూ విశాల నేత్రంతో విస్తరించిన ముఖములతో అద్భుతంగా ఒప్పుచున్నది. అట్టి ఈ నీ రూపమును చూసిన నా మనసు తత్తరపడుచున్నది. అందువల్ల నా ధైర్యము సరైనది, శాంతి దూరమైంది. మళ్ళా ఇది అర్థం కావాలనంటే వెనక్కి వెళ్తేనే ఏదన్నా ఒక ఫాస్ట్ లైఫ్ లోన ఏదన్నా ఒక తప్పు పని చేసినా లేదా ఒక మంచి అద్భుతమైన జన్మను చూసినా ఎలా అనిపిస్తది అంటే ఇక్కడ మనకి ఏం గుర్తుకు లేదు. మరపు ఉంటది కదా ఒకసారిగా చూసినప్పుడు అవునా ఇంత తప్పు పని చేశానా నేనా అని ఒకసారిగా ఆ భయం వచ్చేస్తది, ఆ బాధ వస్తది. అలాగ ఒక మంచి జన్మను చూసుకున్నాం అనుకోండి, ఇంత ఉన్నతమైన జన్మగా నేను తీసుకున్నానా అని ఒక ఆశ్చర్యం వస్తది. ఏంటిది ఇలా ఉన్నానేంది నేను అని మనం అనుకుంటాం. అంటే అది మనమే, ఇది మనమే. అలా ఇవన్నీ చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఆయనకేమైంది? ధైర్యం సడలిపోయింది. శాంతి దూరం అయిపోయింది. అంటే ఒక్కసారిగా ఆ తట్టుకునే కెపాసిటీ లేదు. ఆ జ్ఞానం అన్నది మొత్తంగా లేదు. అంటే క్వెషన్స్ వచ్చాయి. క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. చూడాలనుకుంటున్నప్పుడు అది చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అర్థమవుతుందా అంటే అర్థమవ్వదు. అందుకనే ఆయన రూపం ఏం జరుగుతుంది? అంతరిక్షాన్ని దాకుతుంది. అది కూడా ఏంది? అనేక వర్ణాలు అంటే ఎన్నో కలర్‌లతో దేదీప్యమానంగా వెలుగుతుంది. అలాగే కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ విశాల నేత్రంతో, ఆ ముఖాలతో అద్భుతంగా ఉంది. అయితే ఆ రూపాన్ని చూస్తే నా మనసు తత్తరపడుతుంది అని చెప్తున్నాడిక్కడ. అంటే ఎక్కడ బ్యాలెన్సింగ్‌గా లేదన్నట్టు. అంటే గజిబిజిగా ఉండడము, ఇది ఏంటిది? ఒకసారిగా చూసినప్పుడు అలానే అనిపిస్తుంది గదా! అలా అనిపిస్తుంది అని అంటున్నాడు. ఇంకా లాస్ట్ 25వ శ్లోకంలోన ఓ జగన్నివాస కరళాద్రష్ట అంటే భయంకరమైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి గొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు తోచకున్నది. నెమ్మదిగా శాంతి శూన్యమైనది. ఓ దేవేశ ప్రసన్నుడై కమ్ము అని అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఓ జగన్ శ్రీనివాస అంటే మొత్తానికి శ్రీనివాసుడు జగానికి ఉన్న నీ ముఖాలు అంటే ఆయన ముఖం ఎలా ఉంటుంది? ప్రళయం వచ్చినప్పుడు మన ప్రళయాన్ని కూడా నేనే అన్నాడు కదా! మృత్యువును నేనే అన్నాడు. యమధర్మరాజును నేనే అన్నాడు. అన్నీ నేనే అన్నాడు కదా! అన్ని చూపిస్తున్నప్పుడు, అన్ని చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆయనకు భయం వచ్చేస్తుంది. దిక్కు దోచట్లేదు. దిక్కు దోచకుండా చెయ్యకుండా ఏం చెప్తున్నాడిక్కడ? శాంతం వహించు. శాంతం వహించి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకో. అంటే ఏంటిది? జస్ట్ రూపాన్ని అడిగాడు. ఆ రూపాలను చూద్దాము ఏంటిదని అనుకున్నాడు. ఒకసారిగా ఇవన్నీ చూపించే వరకు తట్టుకోలేం కదా! అలా అతనికి కూడా కృష్ణ పరమాత్ముడికి కూడా అలానే అయ్యింది. అందుకని
ఓ దేవేశ ప్రసన్నుడిగా అంటే శాంతించు అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే మాస్టర్స్, ఈరోజు 25వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ.